everyone, వెల్కమ్ టు అవర్ ఛానల్. ఈరోజు మనం డిజిటెక్ DMW 115 మైక్ని అన్బాక్స్ చేసి చూద్దాం. మేము రీసెంట్గా అమెజాన్లో తీసుకున్నాము. ఇది ఎలా ఉందో ఒకసారి వెరిఫై చేసి మీకు అప్డేట్ ఇస్తాం. ఇప్పుడు మనం అన్బాక్సింగ్ చేస్తున్నాం కదండి డిజిటెక్ది. ఇది మాన్యువల్ అండి. ఈ ఇన్ఫర్మేషన్ డీటెయిల్స్ అన్ని క్లియర్గా దీంట్లో ఉన్నాయి. తర్వాత ఇది మనకి ఛార్జింగ్ కేస్. సో ఛార్జింగ్ కేస్లో మనం చూసుకుంటే ఇక్కడ డిస్ప్లే కూడా ఉన్నది. మనకి ఎంత పర్సెంట్ ఛార్జింగ్ ఉన్నదో ఇక్కడ క్లియర్గా ఇన్ఫర్మేషన్ రాసి ఉంటుంది. అంటే లైక్ మనకి డిస్ప్లే అవుతుంది. మనకి ఇక్కడ 2 మైక్స్ ప్లస్ ఒక ట్రాన్స్మిటర్ ఉన్నాయండి. సో లెట్స్ గో త్రూ ఇట్. ఇదిగోనండి మనకి మైక్స్ డిజిటెక్ అనే బ్రాండ్తో మనకి క్లియర్గా ఉన్నాయి. చూడడానికి కూడా సింపుల్గా బటన్ మోడల్ అండి. ఇది మ్యాగ్నెటిక్ బటన్ మోడల్. తర్వాత మనకి ఇక్కడ ఇది ట్రాన్స్మిటర్ అని చెప్పాను కదా. సో ఇక్కడ ఇది సి కేబుల్ కూడా ఛాన్స్ ఉందండి ఇక్కడ. నెక్స్ట్ ఇక్కడ మన బాక్స్ మనం చూస్తే ఇక్కడ ఛార్జింగ్ పిన్ కూడా ఇచ్చాడండి. సో ఇక్కడ కూడా మనం ఛార్జింగ్ పెట్టుకోవచ్చు ఛార్జింగ్ కేసెస్కి. సో ఈ బాక్స్లో మనకి ఒక ఛార్జింగ్ కేబుల్ ఇచ్చాడండి. మీరు చూస్తే ఇక్కడ చూసారు కదా. ఇప్పుడు ఛార్జింగ్ కేబుల్ చూపించాను కదండి. ఇక్కడ ఈ ఛార్జింగ్ కేసెస్కి మనం ఛార్జింగ్ పెట్టుకోవడానికి అనేది కేబుల్ పనిచేస్తుంది. ఆండ్రాయిడ్ ఫోన్ అనుకోండి, ఇది నార్మల్గా ఈ ట్రాన్స్మిటర్ అనేది మీకు నార్మల్గా కనెక్ట్ చేసుకోవచ్చు మీ మొబైల్కి. లేదు మీది ఐఫోన్ అనుకోండి, సో అప్పుడు దానికోసం అని చెప్పేసి ఈ విధంగా కనెక్ట్ చేసుకొని అప్పుడు మనం ఐఫోన్కి కనెక్ట్ చేసుకోవాలి. సో దీనికోసం అడిషనల్గా ఇది ఇచ్చాడు. ఈ మైక్స్కి యాక్చువల్గా మ్యాగ్నెట్ ఇచ్చాడండి బటన్ మోడల్లో. సో మనం ఇది చాలా బాగుంది, క్వాలిటీ కూడా చాలా చాలా బాగుంది, స్ట్రాంగ్గా కూడా ఉన్నది. లేదు నాకు వద్దు, నాకు బటన్ మోడల్ కింద వాడకూడదు అనుకుంటున్నాను అనుకోండి, అప్పుడు మనం ఇది క్లిప్ మోడల్ వాడచ్చు. సో ఇది క్లిప్ మోడల్ ఇది. సో మనకి కాలర్స్కి క్లిప్ని మనం నార్మల్గా మనం కాలర్కి కానీ షర్ట్స్కి కానీ ఎక్కడైనా డ్రెస్సెస్ కానీ పెట్టేసుకొని ఈ విధంగా మనం మైక్ని అటాచ్ చేసుకోవచ్చు. ఇక్కడ 2 విండ్షీల్డ్స్ కూడా ఇచ్చాడండి. సో నాయిస్ క్యాన్సిలేషన్ టైంలో మనకి ఎక్కడైనా బయట మనం ఉన్నాము ట్రాఫిక్లో, అదర్వైజ్ ఎక్కడైనా మనం ఉన్నాం నాయిస్ క్యాన్సిలేషన్ టైంలో మనకి యూజ్ అవుతుంది. ఈ రెండింటిని విండ్షీల్డ్స్ అంటారండి. మనం నార్మల్గా మైక్ని అటాచ్ చేసుకొని వాడచ్చు. సో నేను ఇంతకుముందు చెప్పినట్టు బయటే కాదండి, ఇంట్లో కూడా ఉన్నా మనకి ఇది హెల్ప్ అవుతుంది. ఫర్ ఎగ్జాంపుల్ మనకు ఒక ఫ్యాన్ సౌండ్ ఉంది, నేను ఒక షార్ట్ తీద్దాం అనుకుంటున్నాను, లాగ్ చేద్దాం అనుకుంటున్నాను, అప్పుడు ఒక చిన్న మైన్యూట్గా సౌండ్ మనకు డిస్టర్బెన్స్గా కనిపించవచ్చు, నాయిస్లా కనిపించవచ్చు. అటువంటి టైంలో కూడా ఈ విండ్షీల్డ్స్ మనకు చాలా హెల్ప్ చేస్తాయి. ఇవి ఎలా వాడతామో చూద్దాం. కాసేపు ఇవన్నీ పక్కన పెడదామండి. ఇప్పుడు మనము ఈ కేస్ క్వాలిటీ చాలా బాగుందండి. లైక్ మనం మైక్స్ అనేది కేసులో కంటిన్యూగా మనం పెడతాం కదా. సో ఇది హెవీగా ఉండడం వల్ల, స్ట్రాంగ్గా ఉండడం వల్ల పక్కగా మనకు సేఫ్గా ఉంటాయండి మన మైక్స్ అనేది. ఇన్ కేస్ ఏదైనా చిన్న డ్యామేజ్ కూడా జరిగినా సరే మైక్స్కి ఇంపాక్ట్ ఉంటుంది కదా, అది లేకుండా చాలా హెవీగా ఇచ్చాడు ఇది. తర్వాత మనం చూసుకుంటే ఈ మైక్స్కి ఇక్కడ చూడండి చిన్న షీల్డ్ లాగా ఇచ్చాడు. సో ఈ షీల్డ్ మనం తీసేసి ఒకసారి మనం ఛార్జింగ్ పెట్టి చూద్దాం. చూడండి షీల్డ్ చిన్నదే, చాలా స్మాల్గా ఉంది. ఇది తీసేసుకొని మనం ఛార్జింగ్ పెట్టేసి అప్పుడు డిస్ప్లేని అబ్జర్వ్ చేద్దాం. సో హౌ ఇట్ ఈస్ వర్కింగ్ అది కూడా మనం ఒకసారి చూద్దాం. చూస్తే మనకు క్లారిటీ వస్తుంది. చూసారా ప్రెజెంట్ ఎంత ఉంది? 100% చూపిస్తుంది. సో ఇప్పుడు మనం ఛార్జింగ్ పెట్టి కూడా చూద్దాం. తర్వాత ప్రెజెంట్ అయితే 100% మీకు డిస్ప్లేలో చూపిస్తుంది. ఈ 2 మైక్స్ ఉన్నాయి కదండి. సో పెయిరింగ్ అన్పెయిరింగ్ మనం ఏ విధంగా చేసుకోవచ్చో చూద్దాం. ఇప్పుడు ఇక్కడ ఒక ఎల్లో బటన్ ఉంది కదండి ఇక్కడ మనకి. సో ఇది మనం లాంగ్ ప్రెస్ చేసామనుకోండి, ఇక్కడ మనకి లైట్ బ్లూ కలర్ లైట్ ఆన్ అయింది, చూసారు కదా. సో ఇది కూడా అలాగే చేద్దాం. సో ఇప్పుడు 2 బ్లూ కలర్ లైట్స్ బ్లింక్ అవుతున్నాయి. ఇక్కడ ఎల్లో బటన్ ప్రెస్ చేసిన తర్వాత సో మైక్స్ని ఈ విధంగా మనం ఆన్ చేసాం. సో నెక్స్ట్ ఏం చేస్తున్నామంటే నా ఫోన్కి ఇది కనెక్ట్ చేసి చూద్దాం. సో ఇది రిసీవర్ కదా, ఇంతకుముందు మీకు చూపించాను కదా. సో రిసీవర్ డైరెక్ట్గా అయితే ఆండ్రాయిడ్ ఫోన్స్కి ఇచ్చాడు. సో నేను నాది ఐఫోన్ ఒకవేళ వాడతాను అనుకోండి, బోత్ ఐఫోన్స్కి అయితే నేను ఎక్స్ట్రాగా వాడు ఇచ్చినటువంటి కనెక్టర్ని నేను కనెక్ట్ చేసేసి సో ఈ రిసీవర్ని నా ఐఫోన్కి కనెక్ట్ చేశాను. సో ఇక్కడ నేను 2 మైక్స్ ఇక్కడ ఆన్ చేశాను కదండి. సో దట్ ఇక్కడ నాకు TX1 TX2 2 ఆన్లో ఉన్నాయి. ఇక్కడ మీరు క్లియర్గా అబ్జర్వ్ చేస్తే ఓకే. ఇప్పుడు నేను వద్దు, నాకు ఒక మైకే కావాలి, ఒకలే వాడుతున్నారు అనుకోండి. సో ఇక్కడ నేను ఈ మైక్ని ఆఫ్ చేసేసాను. సో మైక్ ఆఫ్ చేసిన ఇక్కడ బ్లూ కలర్ లైట్ ఆగిపోయింది. ఇక్కడ నాకు మీరు ఇక్కడ చూస్తే నా రిసీవర్లో ఓన్లీ TX1 ఉంది. సో TX2 అనేది ఆఫ్ అయిపోయింది మీరు ఇప్పుడు అబ్జర్వ్ చేస్తే. సో ఇంకోటి మీరు అబ్జర్వ్ చేస్తే ఇక్కడ మనకి వాల్యూమ్ కంట్రోల్ అనేది ఇక్కడ ఉన్నది. సో ఇక్కడ బటన్ మనం ప్రెస్ చేస్తే ఈ ఎల్లో బటన్ కిందకు ఉంది కదా. సో ఇది బటన్ ప్రెస్ చేస్తే మన వాల్యూమ్ 1, 2, 3 ఇప్పుడు చూడండి నాకు ఇప్పుడు ఏం చూపిస్తుంది, ఇప్పుడు వాల్యూమ్ 2లో ఉంది. సో ఇంకోసారి ప్రెస్ చేశాను వాల్యూమ్ 3లో ఉంది.
సో ఇది వాల్యూమ్ కంట్రోల్ కోసం అని చెప్పేసి ఈ బటన్ మనం వాడుకోవచ్చు. మీరు రిసీవర్ని ఒకసారి క్లియర్గా అబ్జర్వ్ చేస్తే ఇక్కడ మనకి ఒక ఎక్స్ట్రాగా ఒక పిన్ ఇచ్చాడండి, లైక్ ఛార్జింగ్ ఆప్షన్. సో మనకి ఛార్జింగ్ కేబుల్ ఉంది కదండి, ఇంతకు ముందు చూపించాను. ఇన్ కేస్ మనం వ్లాగ్స్ చేస్తున్న మిడిల్లో ఉన్నాం, మన మొబైల్ని మనము పక్కన పెట్టేసి ఛార్జింగ్ పెట్టేసి అంత టైం వెయిట్ చేయకుండా మన బ్లాగ్ని మనం కంటిన్యూ చేయాలనుకుంటే ఇక్కడ డైరెక్ట్గా మన మొబైల్ ఛార్జింగ్ పెట్టేసుకోవచ్చు, మన వ్లాగ్స్ని మనం కంటిన్యూ చేసుకోవచ్చు. సో నో నీడ్ టు స్టాప్ అవర్ వీడియోస్. ఇప్పుడు మనం మైక్ని కనెక్ట్ చేసి పేర్ చేసి చూసాం కదండి. ఇంతకుముందు డైరెక్ట్గా మనం రికార్డ్ చేసింది, ఇప్పుడు రికార్డ్ చేసింది మీకు అబ్జర్వేషన్ మీరు చేసి ఉండొచ్చు. నేనైతే క్లియర్గా అబ్జర్వ్ చేశాను, డిఫరెన్స్ అయితే బాగా ఉంది. ఇప్పుడు నేను ఫ్యాన్ ఆన్ చేశానండి, హై స్పీడ్లో ఉంది ఫ్యాన్ అనేది. ఇప్పుడు మీకు నాయిస్ క్యాన్సిలేషన్ కూడా ఇక్కడ ఆఫ్లో ఉందండి. సో మీరు అబ్జర్వ్ చేస్తే లైట్గా మీకు ఒక చిన్న నాయిస్ అనేది అబ్జర్వ్ చేస్తుంటారు, నేనైతే అబ్జర్వ్ చేశాను. సో ఇప్పుడు మనము నాయిస్ క్యాన్సిలేషన్ అనేది ఆన్ చేద్దాం. ఆన్ చేసి మనం డిఫరెన్స్ చూద్దాం. చూసారు కదా, సెకండ్ బ్లూ లైట్ వెలిగింది, నాయిస్ క్యాన్సిలేషన్ ఆన్ అయింది. ఇప్పుడు హై స్పీడ్లో ఫ్యాన్ ఉన్నప్పుడు కూడా నాయిస్ అనేది మీకు రిడక్షన్ అవుతుంది. సో నాయిస్ అనేది మీకు చుట్టుపక్కల జరుగుతున్న నాయిస్ అనేది మీకు వినబడదు. ఇప్పుడు నేను మైక్ విండ్షీల్డ్కి కనెక్ట్ చేసి నేను ఇప్పుడు వాడుతున్నానండి ఆల్రెడీ. సో మీరు అబ్జర్వ్ చేసి ఉండొచ్చు, ఫ్యాన్ హై స్పీడ్లో ఉంది, నాయిస్ క్యాన్సిలేషన్ ఆఫ్లో ఎలా ఉంది నా వాయిస్, నాయిస్ క్యాన్సిలేషన్ ఆన్లో ఎలా ఉంది నా వాయిస్. నేనైతే బాగా అబ్జర్వ్ చేశాను. మీరు కూడా అబ్జర్వ్ చేస్తే కామెంట్ని మీరు పెట్టండి, మీ కామెంట్ రూపంలో మీ అభిప్రాయాన్ని తెలియజేయండి. ఇప్పుడు నేను మా నాయిస్ క్యాన్సిల్ టెస్ట్ చేద్దామని చెప్పేసి మా టెర్రస్ పైకి వచ్చానండి. ఇప్పుడు నేను ఆల్మోస్ట్ 15 మీటర్స్ డిస్టెన్స్లో ఉన్నాను నేను. సో ఇప్పుడు మీరు అబ్జర్వ్ చేస్తుండొచ్చు, వాయిస్ అనేది చుట్టూ గాలి వీస్తుంది. సో ఎంతో కొంత డిఫరెన్స్ మీరు అబ్జర్వ్ చేసి ఉండొచ్చు. నాయిస్ కూడా చిన్న మైన్యూట్గానే మీరు అబ్జర్వ్ చేసి ఉండొచ్చు. ఇప్పుడు నేను నాయిస్ క్యాన్సిల్ ఇంతవరకు మీరు విన్నారు కదండి ఆఫ్లో ఉన్నప్పుడు. ఇప్పుడు ఆన్లో ఉన్నప్పుడు ఒకసారి అబ్జర్వ్ చేయండి. ఇప్పుడు నేను ఆన్ చేశాను నాయిస్ క్యాన్సిలేషన్, 15 మీటర్స్ డిస్టెన్స్, సేమ్ డిస్టెన్స్, డిఫరెన్స్ ఏం లేదు. చుట్టూ చల్ల గాలి వీస్తుంది, ఈవినింగ్ అయింది ఇప్పుడు టైంలో. సో ఇప్పుడు ఈ గాలి టైంలో కూడా నేను నాయిస్ క్యాన్సిలేషన్ ఆన్ చేసిన తర్వాత మీరు ఇంతకు ముందుకి ఇప్పటికి మీరు డిఫరెన్స్ చూసుండొచ్చు. సో నాయిస్ క్యాన్సిలేషన్ ఆన్లో ఉంది, కానీ ఇక్కడ డిఫరెన్స్ ఏంటంటే విండ్షీల్డ్ యాడ్ చేశానండి ఇప్పుడు, అంటే పెట్టుకున్నాను ఇక్కడ విండ్షీల్డ్. సో ఇప్పుడు మీరు అబ్జర్వ్ చేసి ఉండొచ్చు, చుట్టూ సేమ్ గాలి, సేమ్ డిస్టెన్స్, ఎవ్రీథింగ్ సేమ్, ఒక్కటే నాయిస్ క్యాన్సిలేషన్తో పాటుగా విండ్షీల్డ్ ఉన్నది. ఓకే, ఇప్పుడు నేను 30 మీటర్స్ డిస్టెన్స్లో ఉన్నానండి అప్రాక్సిమేట్లీ ఐఎమ్ టెలింగ్. బట్ నాయిస్ క్యాన్సిలేషన్ స్టిల్ ఆన్లో ఉంది, బట్ విండ్షీల్డ్ లేదు. మీరు అబ్జర్వ్ చేసి ఉండొచ్చు అనుకుంటా. ఇప్పుడు నేను నాయిస్ క్యాన్సిలేషన్ ఆఫ్ చేస్తాను, 30 మీటర్స్ నాయిస్ క్యాన్సిలేషన్ ఆఫ్ చేస్తాను. సో సేమ్ 30 మీటర్స్ నాయిస్ క్యాన్సిలేషన్ ఆఫ్లో ఉంది, విండ్షీల్డ్ లేదు. ఇప్పుడు మీరు ఒకసారి అబ్జర్వ్ చేయండి ఎలా ఉందో. మేబీ మీ అబ్జర్వేషన్స్ని కామెంట్ రూపంలో తెలియజేయాలని కోరుకుంటున్నాను. ఇప్పుడు నేను మా టెర్రస్ పైన ఉన్నానని చెప్పాను కదండి. సో ఇక్కడ మాది మెయిన్ రోడ్ మీద మా అపార్ట్మెంట్ ఉంటుంది. సో ఇప్పుడు మీరు ట్రాఫిక్ని కూడా మీరు అబ్జర్వ్ చేసి ఉండొచ్చు, సౌండ్ అన్నీ ఉన్నాయి. ఇక్కడ నేను నాయిస్ క్యాన్సిలేషన్ ఆఫ్లో ఉంచాను, బట్ తక్కువ డిస్టెన్స్లో ఉన్నాను ప్రజెంట్. ఇప్పుడు నేను 40 మీటర్స్ డిస్టెన్స్లో అబ్జర్వ్ చేసి మనం ఒకసారి డిఫరెన్స్ కూడా చూద్దాం. ఒకసారి నాయిస్ అనేది విపరీతంగా వినబడుతుంది, స్టిల్ నాయిస్ క్యాన్సిలేషన్ ఆఫ్లో ఉందండి. ఇప్పుడు నేను నాయిస్ క్యాన్సిలేషన్ సెటప్ని ఆన్ చేసి డిఫరెన్స్ చూద్దాం. నాయిస్ క్యాన్సిలేషన్ని ఆన్ చేశానండి. ఇప్పుడు మీరు డిఫరెన్స్ అబ్జర్వ్ చేయండి మీరున్న. సో అబ్జర్వ్ చేసి ఓకే, మెయిన్ రోడ్ మీద లేకపోతే ట్రాఫిక్లోనే ఉంటే నాయిస్ క్యాన్సిలేషన్ ఆన్ చేస్తే మనకి ఈ డిజిటెక్ మైక్ అనేది ఏ విధంగా మనకి డిఫరెన్స్ అంటే హెల్ప్ అవుతుందో మీరు కూడా ఒకసారి మాకు కామెంట్ రూపంలో. ఇప్పుడు మేము 60 మీటర్స్ డిస్టెన్స్ని పెంచుకుంటూ పోయామండి. స్టిల్ ఇది వర్కింగ్ అవుతుంది, ఎందుకంటే మొబైల్లో అక్కడ కనెక్ట్ చేసాం కదండి రిసీవర్లో ఇంకా TX1 అనేది ఎనేబుల్ అయ్యే ఉంది. సో 70 మీటర్స్ కూడా వెళ్తున్నారు. సో కెమెరా ఎవరైతే షూట్ చేస్తున్నారో వాళ్ళు 70 మీటర్స్ రీచ్ అయ్యారు. స్టిల్ TX1 అనేది ఎనేబుల్లో ఉంది. సో ఐ థింక్ ఇట్ ఈస్ వర్కింగ్ మోర్ దెన్ దే సజెస్టెడ్. లైక్ మ్యాక్సిమం మనం ఇంతంత దూరం నుంచి మనం వీడియోస్ తీసుకోమండి. మ్యాక్సిమం వెరీ లాంగ్ షార్ట్స్ అయితే ఏమైనా తీయొచ్చేమో కానీ, సో అవసరం లేదు. బట్ స్టిల్ వి జస్ట్ టెస్టెడ్ ఇట్. సో ఇది 70-80 మీటర్స్ వరకు మేము టెస్ట్ చేయగలిగాం. సో వర్కింగ్ ఫైన్ అని అనుకుంటున్నాం. మీరు ఒకవేళ డిఫరెన్స్ మీరు అబ్జర్వ్ చేస్తే, లేదు మీ యొక్క ఎక్స్పీరియన్స్ ఉన్నా మీరు షేర్ చేయండి మాకు కామెంట్స్ రూపంలో. మాకైతే ఇది వర్త్ అని అనిపిస్తుందండి మేము పెట్టిన బడ్జెట్కి అయితే. సో ఇది మేము అమెజాన్లో ఆర్డర్ ఇచ్చాం, 3500 రూపీస్ తీసుకున్నారు. సో వర్కింగ్ ఫైన్ సో ఫార్, బికాజ్ అంటే మాది ఫస్ట్ డే ఎక్స్పీరియన్స్ షేర్ చేస్తున్నాం. సో మీరు ఇది రియల్గా తీసేసుకోకండి ఎక్స్పీరియన్స్ని. మీరు మేబీ కొన్ని కామెంట్స్ చూసుకొని ఫీడ్బ్యాక్స్, రివ్యూస్ అయితే ఐ మీన్ టు సే ఇన్ అమెజాన్ ఆర్ వేర్ ఎవర్ యూ వాంట్ టు బై. సో చూసుకున్న తర్వాత మీరు కొనుక్కోండి. బట్ మేమైతే బాగుందని అనుకుంటున్నాం.